నమస్కారం. ఈరోజు మనం భారత రాజ్యాంగంలో చాలా శక్తివంతమైన ఒక ఆర్టికల్ గురించి మాట్లాడుకుందాం. దేశంలో అత్యున్నత పదవికి పునాది లాంటిదిది. అదే ఆర్టికల్ 60. అసలు ఏముందిందులో వివరంగా చూద్దాం. మొదటగా రాష్ట్రపతి చేసే ప్రమాణం వెనక్కున్న గంభీరతను ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది ఎంత బలమైన వాగ్దానమంటే దాన్ని గనక ఉల్లంఘిస్తే ఏక సర్వస్వం కోల్పోయినట్టే. ఇదేదో ఫార్మాలిటీ కోసం చేసేది కాదు. ఆర్టికల్ 60 అనేది రాష్ట్రపతి పదవి యొక్క ఆత్మను నిర్వచించే ఒక పవిత్ర గ్రంథం లాంటిది అని మనం భావించాలి. ఇంతకీ ఆర్టికల్ 60 సారాంశం ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మాట. కానీ మామూలు మాట కాదు. రాజ్యాంగాన్ని, చట్టాన్ని కాపాడతానని, దేశ ప్రజల మంచి కోసం పనిచేస్తానని, యావత్ దేశం ముందు చేసే ఒక పవిత్రమైన వాగ్దానం అన్నమాట. దీని ప్రాముఖ్యతను చెప్పడానికి ఒక అద్భుతమైన పోలిక ఉంది చూడండి. ఈ ప్రమాణాన్ని రాష్ట్రపతి గుండెల్లో ప్రతిష్ఠించిన శివలింగంతో పోల్చారు. అంటే అది పగిలితే ఇక రాష్ట్రపతి పదవి బూడిదైపోయినట్టే. అంత పవిత్రమైనది. సరే, అంతా బావుంది. కాని అసలా ప్రమాణంలో ఏముంది? రాష్ట్రపతి చేసే ఆ నిర్దిష్టమైన వాగ్దానాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ వాగ్దానాన్ని మనం 5 మూల స్తంభాలుగా చూడొచ్చు. ఇవి ఆ అత్యున్నత పదవిని నిలబెడతాయి. మొదటిది రాజ్యాంగాన్ని కాపాడటం, రెండోది దేశ సమగ్రతను పరిరక్షించడం, మూడోది ఏ ఒక్క పార్టీ కోసమో కాదు, ప్రజలందరి కోసం పనిచేయడం, నాలుగోది ఎలాంటి భయం, పక్షపాతం లేకుండా న్యాయం చేయడం, ఇక ఐదోది ఒకవేళ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే పదవి నుంచి తొలగించడానికి కూడా సిద్ధంగా ఉండటం. ఇంతకీ ఈ ప్రమాణాన్ని రాజ్యాంగంలో చేర్చడం ఎందుకంత కీలకమైంది? దీని అవసరమేమొచ్చింది? దీని వెనుక ముఖ్యంగా 4 ఉద్దేశాలున్నాయి. దేశ ప్రథమ పౌరుడు నిజాయితీగా ఉండాలి, ఆ పదవి పవిత్రతను కాపాడాలి, రాజ్యాంగమే సుప్రీం అని నమ్మాలి, మరియు తన అధికారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దుర్వినియోగం చేయకూడదు. వీటన్నిటికీ ఇదొక రక్షణ కవచం లాంటిది. ఇంకా తేలికగా చెప్పాలంటే రాష్ట్రపతి అనే వ్యక్తి ఏ ఒక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండకూడదు, ఎలాంటి పక్షపాతం చూపకూడదు, నిర్ణయాలు తీసుకోవడానికి డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు లొంగకూడదు. అలా చేస్తే ప్రమాణాన్ని నేరుగా ఉల్లంఘించినట్టే. సరే, ఇప్పటిదాకా అంతా బానే ఉంది. కాని ఒకవేళ ఈ పవిత్ర వాగ్దానాన్ని ఉల్లంఘిస్తే, ప్రమాణం తప్పితే ఏమవుతుంది? అప్పుడు ఎలాంటి పరిణామాలుంటాయి? అంటే ఇదంతా నైతికంగా సరే, కాని దీనికేమైనా చట్టపరమైన బలముందా? చట్టమేం చెప్తోంది? అవును, ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా పాత ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఈ విషయంలో చాలా కఠినమైన నిబంధనల్ని తీసుకొచ్చింది. ఇక్కడ చూస్తే అవినీతి, లంచం, నమ్మక ద్రోహం లాంటి తీవ్రమైన నేరాలకు శిక్షలు గణనీయంగా పెరిగాయి. కొన్ని కేసుల్లో ఏకంగా జీవిత ఖైదు వరకు శిక్ష పడే అవకాశముంది. ఇంతకీ ఈ మార్పులెందుకు తీసుకురావాల్సొచ్చింది? ఎందుకంటే పాత చట్టాల్లోని కొన్ని లుసుగుల వల్ల శక్తివంతమైన వ్యక్తులు సులువుగా తప్పించుకునేవారు. అందుకే ఉన్నత పదవుల్లో ఉన్నవారికి జవాబుదారీతనాన్ని పెంచడానికి, జీవిత ఖైదులాంటి కఠిన శిక్షలను చేర్చడానికి ఈ మార్పులు చేశారు. ఈ విషయం కేవలం రాష్ట్రపతికి మాత్రమే సంబంధించింది కాదు. ఈ మొత్తం ప్రజాస్వామ్య ప్రక్రియలో మనలాంటి సాధారణ పౌరుల పాత్ర కూడా చాలా కీలకం. ఒకవేళ రాష్ట్రపతి ప్రమాణాన్ని ఉల్లంఘించారనిపిస్తే పౌరులుగా మన చేతుల్లో కొన్ని శక్తివంతమైన సాధనాలున్నాయి. ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్ వెయ్యొచ్చు, ఎంపీలపై ఒత్తిడి తేవచ్చు, సాక్ష్యాలను బయటపెట్టొచ్చు. అభిశంసన అనే మార్గం ఎప్పుడూ తెరచే ఉంటుంది. అయితే ఈ శక్తితో పాటు ఒక పెద్ద బాధ్యత కూడా ఉంటుంది. అదేంటంటే ఫేక్ న్యూస్, తప్పుడు పత్రాలు సృష్టించడం, పుకార్లు వ్యాప్తి చేయడం, లేదా ఆ అత్యున్నత పదవిని అవమానించడం లాంటివి చెయ్యకూడదు. ఎందుకంటే ఇవి కూడా తీవ్రమైన క్రిమినల్ నేరాలు. ఇంతకీ ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం చివరగా గ్రహించాల్సిందేంటి? ఈ అద్భుతమైన మాటలతో ముగిద్దాం. రాష్ట్రపతి ప్రమాణం ఒక దీపం లాంటిది. అది వెలగాలంటే రాజ్యాంగమే శ్వాస అవ్వాలి. ఒకవేళ ఆ దీపం గనక ఆరిపోతే దేశం మొత్తం చీకట్లోకి జారుకుంటుంది. ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.